హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. కళ్యాణ్ దిలీప్ సుంకర గురించి మనము వీడియో ప్లాన్ చేసినప్పటి నుంచి కంటిన్యూగా మన జనసేన నంబర్కి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అందులో మన జన సైనికులు వారి వారి అభిప్రాయాలను చెబుతూనే ఉన్నారు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు మెసేజ్ చేయండి. సో పూర్తిగా మనము కొలికి వచ్చిన తర్వాత నేను కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా దాన్ని కలుస్తాను. ఎందుకంటే కలవడం తప్పు కాదు. మన శత్రువైనా మిత్రుడైనా కలవడం తప్పు కాదు. తన పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవడం ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. అసలు ఎందుకు అన్నాడు, ఆ టైంలో ఏంటి అనేది పూర్తి స్థాయి వివరణ తన దగ్గర నుంచి తీసుకుందాం. సో ఐ హోప్ మన జన సైనికులు ఇస్తున్న కామెంట్స్ ప్రతి ఒక్కరూ చూడండి. మీ సజెషన్స్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీలైతే నాకు మెసేజ్లు చేయండి. ఓకేనా? ప్రతి ఒక్క జన సైనికుడి ఆలోచనలు నేను మన ఛానల్లో షేర్ చేస్తున్నాను. సో ఈ జన సైనికుడు ఏమంటున్నాడు అనేది డైరెక్ట్ తన వాయిస్లోనే విందాం. నీవు చాలా మంచి పని చేస్తున్నావు. కళ్యాణ్ దిలీప్ అన్నతో మాట్లాడుకొని అన్నయ్య, నీవు చాలా మంచి పని చేస్తున్నావు. కళ్యాణ్ దిలీప్ అన్నతో మాట్లాడుకొని ఎందుకంటే కళ్యాణ్ దిలీప్ అన్న చాలా రోజులు బట్టి మన పార్టీలో ఉన్నాడు. సరేనా? అతని గురించి అతను మన పార్టీలో ఉంటే మంచి బాగుంటుంది. నా అభిప్రాయం అదే. నువ్వు చాలా మంచి పని చేస్తావు. నీ ప్రతి వీడియో నన్ను చూస్తున్నాను. సరేనా? కాకపోతే కళ్యాణ్ దిలీప్ అని ఒకే ఒక మాట అన్నాడు. దేవుడు దిగి వచ్చినా కూడా దేవుడే దిగి రావాలి, ఆడ కోడించాలి అంటే అది ఒక మాట అన్నాడు. అది ఒక్క మాటే జన సైనికుల గురించి తెలుసు కదన్నయ్య నీకు. అంత మాట్లాడితే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టే కదా. పవన్ కళ్యాణ్ అన్న ఎంత పోరాటం చేస్తున్నాడు ఆడ మీద. ఆ టైంలో ఈ మాట అన్నాడు. చాలా తప్పు మాట. కానీ అది ఏను గురించి అన్నాడో మనకు తెలియదు. సరేనా? దయచేసి ఈ మాట అతనికి క్లారిటీ తీసుకుని మాకు అందరికీ నువ్వు చెప్పాలి. ఎప్పటికైనా వాడు మన జనసేనలో ఉంటేనే మంచిది. ఎందుకంటే అతని వీడియోలు చూసుకొని చాలా రోజులు బట్టి ఉన్నాను నేను. ఇప్పుడు అతని జాగాలే నువ్వు ఇప్పుడు వచ్చి నీ వీడియోలు చూస్తున్నాను ప్రస్తుతానికి. రాజేష్ మాసేన అసలు వీడియోలు చూడట్లేదు. ఎన్ని తంబలేలు పెట్టినా కూడా అసలు చూడట్లేదు అతనివి. ఎదవ నా కొడుకాడు. సరేనా? ఎందుకంటే నీ వీడియోలో చూస్తున్నాం. నీ వీడియోలో ఇప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతానికి కళ్యాణ్ దిలీప్ సుంకర జాగాలో ప్రస్తుతానికి నువ్వే ఉన్నావు. అది నువ్వే మాకు ఆధారమైనవు. ప్రస్తుతానికి ఏడు జరుగుతుంది ఏటి లేదు నువ్వే తెలుసుకుని చేస్తావనేసి మాకు నమ్మకం ఉండే నీ వీడియోలో చూస్తున్నాను. నాలాగే ఎంతో మంది అలాగే చూస్తున్నారు. కళ్యాణ్ దిలీప్ సుంకర్ జాగాలో ఇప్పుడు నువ్వు వచ్చావు. కానీ కళ్యాణ్ దిలీప్ శంకర్కి నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు కళ్యాణ్ దిలీప్కి ఎలాగైనా చేసుకుని నువ్వు పార్టీతో మాట్లాడితే వేడి సైడ్ మాట్లాడితే కళ్యాణ్ దిలీప్కి ఏం బాధ ఏం లేదు. కాకపోతే జనసేనకి సీట్లు తక్కువ ఇచ్చారనేసి అతనికి కొంచెం బాధ అనిపించింది. ఫస్ట్ వీడియోలో కూడా తెలియజేశాడు కదా. మా చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు, ఇలాగా వీడియో ద్వారా చెప్పాడు, ఇలాగా ఇన్ని సీట్లు బాగోలేవు ఇది అదని చెప్పారు కదా. ఆ బాధ అక్కడికి చాలా బాధ అనిపించింది కళ్యాణ్ దిలీప్కి. కళ్యాణ్ దిలీప్ అంతే పవన్ కళ్యాణ్ ప్రాణం ఇచ్చేస్తాడు. కోవట్ అయితే నమ్మను. కాకపోతే ఆ టైంలో మాట్లాడాడు కదా, అక్కడికి అతనికి ఏటయింది మాకే బుర్ర పని చేయలేదు అసలు. అక్కడికి ఏటయింది అసలు. సరేనా? రైట్. ఈ జన సైనికుడి ఆలోచనలు ఏంటంటే కళ్యాణ్ దిలీప్ సుందర్ గారు ఆ టైంలో సీట్లు తక్కువ తీసుకున్నారని చెప్పేసి ఆ కోపము అడిగాడని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు కళ్యాణ్ దిలీప్ సుంకర్ గురించి? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీరైతే మన జనసేన వాట్సాప్ నంబర్ 9014671203 9014671203 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. వీలైతే వాయిస్ మెసేజ్ పెడితే నేను మన ఛానల్లో మీ వాయిస్ని డిస్ప్లే చేస్తాను. మీరు ప్లస్ అయినా మైనస్ అయినా కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారి గురించి మీరేమనుకుంటున్నారు అనేది నాకు మెసేజ్ చేయండి. సో రేపు నేను ఆఫ్టర్ లంచ్ తర్వాత నేను కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారికి ఫోన్ చేస్తాను. తన ఫ్రీ టైం చూసుకునేసి ఖచ్చితంగా ఈవినింగ్ టైం తనకు ఫ్రీ ఉంటుందని చెప్పారనమాట. ఈవినింగ్ టైం నేను కలిసి మన జనసేన టీంలు చాలా ఉన్నాయి. నేను నా టీంలు కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారి దగ్గరికి వెళ్ళి తన పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.